అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోపే గంజాయి మొత్తాన్ని నిర్మూలిస్తాం. ఇది లోకేష్ గారు ఇచ్చిన హామీ. హ్యాట్స్ ఆఫ్. నేనైతే అభినందిస్తా. అధికారంలోకి వచ్చి అర్జెంటుగా చేసేయాలని కూడా కోరుకుంటా. ఎందుకంటే ఒక దరిద్రం ప్రారంభమైపోయింది యువతలో. మద్యం, సిగరెట్లు. ఇప్పుడు ఆ సిగరెట్లు మద్యం దశ నుంచి గంజాయి దశకు వచ్చేసింది. మత్తులో తూకటం ప్రారంభమైపోయింది. ఈ వ్యవస్థకి తెలాపాపం తలాపిడికడు. ఇందులో జగన్ అని చెప్పి బాబు అని చెప్పి జగను ఈ దిక్కుమాల ప్రచారాలు తప్పించి సింపుల్ లాజిక్ వాస్తవంగా మాట్లాడుకుందాం. ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ ఉపాధి హామీ పథకం కింద ఒక ఊర్లో 100 మంది ఉన్నారనుకుంటే 30-40 మందికి ఇస్తారు పని. అప్పుడు మరి ఊళ్ళో వాళ్ళందరూ గొడవ పడతారు కదా. అందుకని తెలివిగా ఏం చేస్తారంటే ఒక పనిని 2-3 పంచుతారు. అంటే ఓ 150 రూపాయలు రావాల్సి ఉంటే ముగ్గురికి 350 రూపాయలు పంచుతారు. ఇది దశాబ్దాలుగా ఉంది. అది ఉపాధి హామీ పథకం రోజు ఉంటుందా? ఉండదు. ఏడాదికి 100 రోజులని 200 రోజులని అట్లా కేంద్రం ఇచ్చిన దాన్ని బట్టి ఉంటుంది. మిగతా రోజులు ఎట్ట బతకాలి వాళ్ళు? ఉండదు. అట్లాంటి వాళ్ళని ఈ అక్రమ మైనింగ్కి వాడుతున్నారు మాఫియా. అక్కడ అట్లాంటి వాళ్ళతో గంజాయి గంజాయి వ్యవసాయం చేపిస్తున్నారు. వాళ్ళతో పెట్టుబడి విలేజ్లు పెడతారు. వెళ్ళే వాళ్ళందరూ మైదాన ప్రాంతాలే, అంటే మన ఏరియాల నుంచి పోయేవాళ్ళే. పెట్టుబడి వీళ్ళు పెడతారు. అక్కడ చేసేది చివరికి దందా అంతా నడుస్తుంది. తెలుగుదేశం అప్పుడు వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి వచ్చినటువంటి ఎమ్మెల్యే మర్డర్ ఎందుకు జరిగింది? గంజాయి గురించినే కదా. తెలుగుదేశం హయాంలో కూడా గంజాయి జరిగింది కదా. అక్కడ దాన్ని నిర్మూలించాలంటే ఇప్పుడు జగన్ కూడా చేశాడు. కొన్ని ధ్వంసం చేపిస్తాడు, అప్పుడప్పుడు ఆ ఫోటోలు తీస్తారు, వీడియోలు పెడతారు, అంతే. అక్కడ జనంలో మార్పు రావాలి. రోజుకి 500 నుంచి 1000 రూపాయలు సంపాదిస్తున్నారు ఒక్కోళ్ళు. ఆ కుర్రోళ్ళకైతే 10,000, 25,000 తీసుకెళ్ళి వేరే ప్రాంతాల్లో అమ్మొస్తే వాళ్ళు అది మానేసుకుని మనం ఏ 5,000 రూపాయలు 10,000 రూపాయలు నెలకిస్తానంటే చేస్తారు. అసలు మనం ఇస్తామా? ఇది $1 మిలియన్ ప్రశ్న. ఒకసారి వ్యసనానికి అలవాటు పడినటువంటి వాడు ఎట్లా మారడో ఇట్లాంటి అక్రమ సంపాదనకు అలవాటు పడిన వాళ్ళు మారరు. అక్కడ ముట్టుకుంటే మొత్తం గిరిజన వర్గాలే వచ్చి దాడులు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కాబట్టి ఈ సమస్యని పరిష్కరించగలిగిన ఎవరికైనా సరే హ్యాట్స్ ఆఫ్ చెప్తా.